హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక స్పెషల్ ఎమ్మీ ఎమ్మీ డిష్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ డిష్ నేమ్ ఏంటంటే చిట్టి ముత్యాల ప్రాన్స్ పలావ్. అవునండి, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో ఈ డిష్ తయారు చేయడానికి ఏమేం కావాలో ఐటమ్స్ చూద్దామా. సో ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దాంతోపాటు ఒక టమాటా కట్ చేసుకోండి. అండ్ దాంట్లో వచ్చేసరికి పుదీనా అండ్ గుప్పెడు మెంతాకు, ఒక చిన్న నిమ్మకాయ చెక్క, కొంచెం కొత్తిమీర, దాంతోపాటు గరం మసాలాలు కూడా చూడండి. గరం మసాలాలు వచ్చేసరికి ఇలాయచీ, లవంగ, స్టార్ అనీస్, 2 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. అండ్ వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న 2 cups ఆఫ్ జీరా రైస్. అండ్ ఇది వచ్చేసరికి 1/2 kg రొయ్యలండి. పచ్చి రొయ్యల్ని ఆల్రెడీ నేను కుక్ చేసుకున్నాను. సాల్ట్ అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి ఉన్న వాటర్ మొత్తం ఎగిరేలాగా ప్రాన్స్ని కుక్ చేసుకున్నానండి. అండ్ ఇవి వచ్చేసరికి గ్రైండ్ చేసుకోవడానికి అనదర్ గరం మసాలాలు అనమాట. ఓకే, సో ఇవన్నీ దాంతోపాటు కొంచెం బటర్ కూడా నేను తీసుకున్నానండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకుందామా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నేను స్టీల్ పాత్రలో వండుతున్నానండి. 1 స్పూన్ బటర్ తీసుకున్నాను. దానికి 2 గరిటెలు వచ్చేసరికి ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ మరుగుతున్నప్పుడే నేను ఇందాక ప్లేట్లో తీసుకున్న గరం మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. సో ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత సో యాజ్ యూజువల్ ఆనియన్స్ వేడి అయ్యి అది కొంచెం మగ్గడానికి మనం ఏం వేసుకుంటాము, కల్లుప్పు వేసుకుంటాం. సో ఇప్పుడు అందులో ఏంటంటే కల్లుప్పు అనేది వేసేసుకున్నానండి. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఈక్వల్ కల్లుప్పు వేసాను. అది వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో మసాలా కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందాము. 2 పచ్చిమిర్చి, ఇందాక మనం పక్కన కడిగి పెట్టుకున్న గుప్పెడు మెంతాకు, అండ్ ఒక గుప్పెడు పుదీనా, అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర, ఇవన్నీ కలిపేసి ఒక జార్లో వేసుకోండి. దాంతోపాటు ఆల్రెడీ మనం ఇందాక గరం మసాలాలు ఇంకొక ప్లేట్లో సపరేట్గా తీసుకున్నాం కదండి. సో అవి కూడా వీటితో పాటు కలిపి గ్రైండ్ చేయాలి. ఓకే, సో ఆ గరం మసాలాలు వచ్చేసి ఏమున్నాయంటే 1 టేబుల్ స్పూన్ ధనియా, కొంచెం కసూరి మేతి, 2 లవంగాలు, ఇంచు చెక్క, అండ్ ఒక చిన్న ఇలాయచీ, అండ్ 4 to 5 బ్లాక్ పెప్పర్స్. ఓకే, సో ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మూత తీసి చూసి ఆనియన్స్ పింక్ షేడ్లోకి వచ్చాయి కదండి. ఒకసారి కలిపేసుకొని అందులో నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. అండ్ కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. సో ఇవన్నీ కలిపి ఇంకొకసారి కలిపేసుకున్నానండి. సో మొత్తం ఆనియన్స్ అవన్నీ ఒకసారి మళ్ళీ సాటేజ్ అయ్యేలాగా మొత్తం జాగ్రత్తగా కలిపిన తర్వాత మొత్తం మళ్ళీ ఒక 2 నిమిషాలండి అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది పింక్ కలర్లోకి రావాలి కదా. సో కలిపిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉంటుందో మసాలా గ్రేవీ, ఆ మసాలా గ్రేవీ అందులోకి వేసుకోవాలండి. వేసుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక 5 minutes సిమ్లో వదిలేస్తే ఇది మనకి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అది అందులో వేయాలి. ఓకే, దాంతోపాటు నేను ఒక 3/4 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఏంటంటే దగ్గరికి అయ్యేలాగా కుక్ చేసుకున్నాక ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏదైతే ఉన్నాయో అది బౌల్లోకి వేసేసుకున్నానండి. సో బౌల్లోకి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes అది మగ్గనిచ్చుకోవాలండి. ఆ మసాలాలన్నీ ఆ ప్రాన్స్కి పడతాయి. ఓకే, సో మూత పెట్టి మగ్గించండి ప్రతిసారి. ఇప్పుడు నేను క్వాంటిటీ ఏం తీసుకున్నానంటే 2 cups ఆఫ్ రైస్కి 2.5 cup ఆఫ్ గ్లాస్ వాటర్, 2 cup ఆఫ్ రైస్కి 2.5 glass వాటర్ తీసుకున్నానండి. సో అదే వాటర్ నేను ఎసరికి వేసుకుంటున్నాను. సో మీరు కూడా జాగ్రత్తగా చూసి అంతే క్వాంటిటీ వేసుకోండి. నేను తీసుకున్న రైస్ వచ్చేసరికి జీరా రైస్ అంటారండి, లేదా చిటిముత్యాల రైస్ అని కూడా అంటారు. సో వాటర్ వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోండి. సో అది కొంచెం టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది, రైస్ కూడా మంచిగా వస్తుంది. సో ఒకసారి అవన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ కలిసేలాగా వాటర్లో ఒకసారి ముందుకి వెనక్కి కదుపుకోండి.
కదుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత మీకు ఆ వాటర్ అనేది బాయిల్ రావడం స్టార్ట్ అవుతుందండి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న జీరా రైస్ ఆర్ చిట్టుముత్యాల రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఎసరులోకి వేద్దాం. ఓకే. సో ఆ రైస్ నేను ఆ ఎసరులోకి వేస్తున్నానండి. మీరు కూడా సేమ్ అలాగే పక్కన పెట్టుకోండి. ఎసరు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు కడుక్కోవాలంటే టైం సరిపోదు. ఓకే. ఒకసారి బియ్యం కూడా వేసిన తర్వాత గరిటెతో బాగా కలపండి. 1, 2 సార్లు మొత్తం అది అడుగు అంటకుండా ఆ బియ్యంకి మొత్తం మసాలా పట్టేలాగా మొత్తం యాడ్ చేయండి. ఓకే. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా దాన్ని కుకింగ్‌కి వదిలేసేయండి. డిస్టర్బ్ చేయొద్దు. సో తర్వాత మళ్ళీ దాన్ని మూత తీసి చూస్తే ఇలా వస్తుందండి. వాటర్ ఎగిరి అడుక్కొస్తాయి. ఇప్పుడు స్పూన్‌తో ఒకసారి మళ్ళీ పైకి కిందకి అనుకొని ఇప్పుడు సిమ్‌లో పెట్టేసి మనం దీనికి దమ్‌కి వదిలేయాలి. ఇప్పుడు దమ్‌కి వదిలేటప్పుడు ఏంటంటే దాన్ని స్టీమ్ లాక్ చేయాలండి. సో నేను ఆ స్టీమ్ లాక్ చేయడం కోసం ఏం చేశానంటే మూత పెట్టేసి దాని మీద వచ్చేసరికి నా దగ్గర ఒకటి చిన్నది కోస్టర్ ఉందండి. సో దాన్ని ఇలా చిన్న రోల్ టైప్‌లో ఉంటుంది దంచుకునేది. సో నేను ఆ దంచుకునేది పెట్టుకున్నాను. సిమ్‌లో పెట్టేశాను. ఒక 15 మినిట్స్ దాకా దాన్ని నేను కదపలేదండి. సిమ్‌లో ఉంచేశాను. సో తర్వాత ఒకసారి స్పూన్‌తో ఇలా తీస్తే చూసారా అసలు ఎలా పొగలొస్తుందంటే చూడడానికి యమ్మీగా అనిపిస్తుంది నాకైతే. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మా ఇంట్లో వాళ్ళందరూ సూపర్‌గా ఉందని చెప్పారు. నేను ఎప్పుడూ చేసేదే. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్